రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి అన్న దానిపై ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ పై అవగాహన కల్పించారు. దానిపై మాక్ పోలింగ్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్కు మంత్రి లక్ష్మారెడ్డి గైర్హాజరుపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మరోవైపు షకీల్ అనే ఎమ్మెల్యే మాక్ ఓటింగ్ లో తప్పు చేస్తే మంత్రి హరీష్ రావు కలగజేసుకుని ఓటు ఎలా వేయాలో చూపించారు. మరోవైపు నేతలంతా ఒకే ఓటు వినియోగించుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. రేపు ఉదయం 8 గంటలకు పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యేలు రావాలని సూచించారు. టీఆర్ఎస్ భవన్ నుంచి నేరుగా అసెంబ్లీకి వెళతారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొదట ఓటు హక్కును కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వినియోగించుకోబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏజెంట్గా కొప్పుల ఈశ్వర్, గంప గోవర్ధన్లను నియమించింది పార్టీ. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ విషయంపై చర్చించేందుకు అసెంబ్లీలో బీజేపీ, టీడీపీ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్ కూడా పార్టీ నేతల మీటింగ్ కు హాజరయ్యారు. పోలింగ్ లో జాగ్రత్తలపై చర్చించారు. కేంద్ర పార్టీ కూడా బలాబలాలు అడిగిందని, వారికి వివరాలు అందించామని బీజేపీ నేతలు చెప్పారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ భారీ మెజారిటీతో గెలవటం ఖాయమని బీజేపీ, టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపటి నుంచి వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానుండటంతో ప్రధాని అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఇందులో రాష్ట్రపతి ఎన్నికతో పాటు ప్రధాన సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. చైనా సరిహద్దుల్లో పరిస్థితి, జమ్మూ కాశ్మీర్ స్థితిగతులు, గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులను విపక్షాలు ప్రస్తావించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సామరస్యపూర్వకంగా ప్రచారం జరగటం పట్ల విపక్షాల తీరును ప్రధాని అభినందించారు. पिछले कुछ हफ्तों से जो ट्राई जंक्शन है सिक्किम और भूटान और चीन के दरमियान, जो जहां हमारी फौजें भी और उनकी भी फौजें एक ही जगह पे खड़ी हैं और विवाद चीन ने खड़ा किया है, उसके बारे में भी चर्चा हुई. और हमने कहा कि सदन में इसकी चर्चा होनी चाहिए, क्योंकि ये सिर्फ रूलिंग पार्टी के लिए ही चिंता का विषय नहीं है, बल्कि देश की सुरक्षा का सवाल है. कश्मीर में जो हालात बहुत ही खराब हो रहे हैं, सरकार ने जो तमाम दरवाजे खिड़कियां बंद करी हैं. కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక పోరు నేతల్లో జోష్ నింపుతోంది. ముఖ్యంగా టీడీపీ నేతలంతా ఆ సీటుపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అందుకే జనాలను ఆకట్టుకోవడానికి కొత్త దారులను ఆశ్రయిస్తున్నారు. జనం దృష్టి తమ వైపు తిప్పుకోవటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి తనలో ఉన్న మైకేల్ జాక్సన్ ను తట్టి లేపారు. హ్యాపీ సండే పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్టెప్పులతో ఎరగదీశారు. అలుపు లేకుండా గంతులేసి అందరినీ ఉత్సాహపరిచారు.
డ్రగ్స్ కల్తీలపై కొరడా ఝుళిపించాలని అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు సీఎం కేసీఆర్. డ్రగ్స్ కల్తీ దందాల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకెళ్లాలని ఆదేశించారు. ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి నేరాలకు పాల్పడే అక్రమార్కులు భయపడే విధంగా అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. రాజకీయ నేతలైనా చివరికి మంత్రి ఉన్నా కేసు పెట్టాలని ఆదేశించారు. రక్తాన్ని కల్తీ చేస్తున్నారన్న విషయం తెలిసి తన మనసు ఎంతో చలించిపోయిందని వాపోయారు కేసీఆర్. డ్రగ్స్ కల్తీ కేసు నిందితులకు జీవిత ఖైదు పడేలా కొత్త చట్టాలు తేవాలని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి. పేకాట, గుండాడ నియంత్రణల విషయంలో విజయం సాధించినట్లే డ్రగ్స్ కల్తీలను కూడా అరికట్టే వరకు విశ్రమించవద్దని అధికారులను కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రులు నాయిని, పద్మారావు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, గ్రేటర్ హైదరాబాద్ లో పోలీసు కమిషనర్లు, ఏసీబీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో డ్రగ్స్ మాఫియా, కల్తీ దందాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నా విడిచిపెట్టొద్దని, కేసులు పెట్టి జైలుకు పంపాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎవరిని కాపాడాల్సిన పని లేదన్నారు. అక్రమార్కుల ఆట కట్టించే విషయంలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి అనుభవం, అధికారం ఉపయోగించి మాఫియా దందాలను అరికట్టాలన్నారు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని అకున్ సబర్వాల్కు సూచించారు. డ్రగ్స్ కేసు విచారణను వేగవంతం చేశారు సిట్ అధికారులు. కెల్విన్ విచారణలో వెలుగు చూసిన నమ్మలేని నిజాలు సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సినీ సెలబ్రిటీలతో ఓ లిస్ట్ రిలీజ్ చేసిన పోలీసులు కెల్విన్ ఇచ్చిన వివరాలతో సెకండ్ లిస్ట్ కు ప్రిపేర్ అవుతున్నారు. మరి సెకండ్ లిస్ట్ ప్రకారం ఎంతమందికి నోటీసులు వస్తాయనే విషయంపైనే టాలీవుడ్ లో విస్తృత చర్చ జరుగుతోంది. డ్రగ్స్ డీలర్ కెల్విన్ సహా ముగ్గురు కస్టడీ ముగియడంతో వారిని మళ్లీ జైలుకు పంపించారు.